బాయ్స్ అండ్ గర్ల్స్, నేను మీ రాజు ఒంటరి పోరాటం. ఈరోజు హైదరాబాద్ రాష్ట్రంలో ఒక కృష్ణకాంత్ పార్క్ కాడికి వచ్చిన గైస్. పబ్లిక్ టాక్ న్యూస్ మోహన్ బాబు గురించి మనం చిన్నగా ఇన్ఫర్మేషన్ మన దాకా వచ్చింది. మన ఛానల్ తరపు నుంచి వెళ్ళి పబ్లిక్ టాక్ తీసుకుంటాను అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. మరి మోహన్ బాబు గారు మంచు మనజును అది ఘోరంగా కొట్టించిందట కదా, ఎంతవరకు నిజం? ఆస్తి గొడవ అంటారు, ఫ్యామిలీ ప్రాబ్లాలు అంటారు, ఎంతవరకు నిజం? మీరు ఏమనుకుంటారు? అంత పెద్ద హీరోలు కదా, అంటే పబ్లిక్ వాళ్ళని చూసి ఏం నేర్చుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు నాన్నగారు పెద్దరాయుడు, మంచి వ్యక్తి, నలుగురికి మంచి చెప్పే వ్యక్తి. సినిమాలో కానీ రియల్ హీరో కానీ రియల్గా కానీ ఎంతో మంచి చెప్పే వ్యక్తి పెద్దరాయుడు గారు, మోహన్ బాబు గారు. ఇట్లా బయటికి రావడం నిజంగా అసలు నమ్మలేకపోతున్నాం. వాళ్ళ ఫ్యామిలీ అసలు అంత పెద్ద తప్పు కొడుకు ఏం చేశాడని. ఒక ప్రేమ పెళ్ళి చేసుకుంటే తప్ప? ఒక ప్రేమ పెళ్ళి చేసుకుంటే తప్పని ఎక్కడ ఉంది అసలు? ఒక ప్రేమ పెళ్లి చేసుకుంటే తప్పు అంటున్నారు మోహన్ బాబు గారు. అంటే ఆయన చిన్నప్పటి నుంచి ఆయనను కని పెంచి అంత వయసుకు తెచ్చి అంత ఒక వెండి తెర మీద ఒక ప్రొఫెషనల్ హీరో లెక్క చూపెట్టింది కాబట్టి అట్లా సరదాగా ప్రేమతో అనొచ్చు, తప్పులేదు. అనే మాటలో తప్పు కూడా లేదు. అంటే ఇంత పెద్ద నేను పెంచిన బిడ్డ, నువ్వు ఎందుకు నన్ను కాదని వేరే పెళ్లి చేసుకున్నావు అని రియాక్షన్ కావచ్చు, తప్పులేదు 100%. మరి భూమి కూడా అంటారు. ఏంది మీరు దీని గురించి అంటే నా బాధ ఏంటంటే, నా ఛానల్ తరపు నా ప్రేక్షకుల తరపు నుంచి వెళ్ళి అంత పెద్ద హీరోలే రోడ్ల మీదకి వచ్చి కొట్టుకుంటే మా వంటి మైండ్ మేము ఏం నేర్చుకోవాలి వాళ్ళని చూసి అని నా ప్రజలు అడుగుతున్నారు. దానికి మీరు మెసేజ్ ఏమి ఇస్తారు? ఒకటి బ్రదర్, అంటే అంత పెద్ద వాళ్ళే కొట్టుకుంటారు అంటే సామాన్యులు కొట్టుకోరు. ఆస్తు గొడవలు సామాన్యులకు ఎట్లా, పెద్దవాళ్ళకి ఎట్లా అనేది నథింగ్. అందరికీ మట్టిపోయే, పెద్దోడైనా చిన్నోడైనా అందరింటికి మట్టిపోయే, ఆయనకి ఇంటికి గిట్ట మట్టిపోయే. ఆయన ఏం కాదు, అందరి గొడవ ఇట్లనే ఉంటుంది. సామాన్యుని గొడవ ఇట్లనే ఉంటుంది. ఎంత పెద్ద స్థాయి ఉన్నా ముఖేష్ అంబానీ అయినా గిట్ట అంతే గొడవ ఉంటుంది, ఈక్వల్ గొడవనే. ఇదేం కొత్త కాదు. ప్రపంచంలో అందరూ ప్రేమ పెళ్లి చేసుకుంటున్నారు, అందరు ఇట్లనే చేస్తున్నారు. ఆస్తి గొడవలు అనేది ఇది అందరికీ జరిగే విషయమే. ఇది అంటే నేనేమంటానంటే వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. మనం అంటే అవును, ప్రజలు నేర్చుకోవాలి. అసొంటి వాళ్ళే రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీదకి ఎక్కి కొట్టుకుంటారంటే ఇంత గలీజ్ విషయం. అంటే బౌన్సర్స్ పెట్టించి కొట్టించినంత తప్పు ఏం చేసిండు మోహన్ బాబు గారి కొడుకు? అంత పెద్ద తప్పు ఏం చేసిండు? అంటే భూమి గురించి కొట్టుకుంటారు, ఆస్తుల గురించి కొట్టుకుంటారు, లేకపోతే ప్రేమ పెళ్లి చేసుకున్న వాడిని ఒకరు అంటున్నారు, ఇంకోటి ప్రేమ పెళ్లి చేసుకున్నారు, ఓకే పిల్లలు ఉన్నారు, సో హ్యాపీగా ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఏమైందంటే మళ్ళీ ఆస్తి పంచడం గొడవ అంటున్నారు. అంటే ఆస్తి అడిగినందుకు మరి నాకు ఎంత వస్తుందో అంత నాకు వాటా ఇవ్వండి. మరి ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా, మరి ఆయనకి ఎంత వస్తుందో నాకెంత వస్తుందో ఇవ్వండి అని అడిగిండేమో. మళ్ళీ అడిగినందుకు ఆయనని బోన్సెస్ అని పెట్టించి కొడుకును కొట్టించిన ఎంత దుర్మార్గం తెలుసా? తండ్రి మోహన్ బాబు గారు కొడితే అర్థం ఉంది దానికి. మోహన్ బాబు గారు కొడుకుని చెప్పుతో కొట్టిన అర్థం ఉంది, చేయితో కొట్టిన అర్థం ఉంది, కర్రతో కొట్టిన అర్థం ఉంది. కానీ మోహన్ బాబు గారే బోన్సెస్ పెట్టించి కొట్టించింది చూడు కొడుకుని. దుర్మార్గం ఇది. అంత పెద్ద తప్పు ఏం చేయలేదు ఆయన. ప్రేమ పెళ్ళి చేసుకున్నాడు జస్ట్ అంతే. అందులో ఆస్తిపాస్తులు ఇయ్యనంటున్నాడు. అది అడిగితే తప్పంట. మోహన్ బాబు గారికి ప్రేమ పెళ్ళి చేసుకున్నాడు అనేది తప్పంట. ఇంకా పంచనని మోహన్ బాబు గారు నేను అతనికి ఆస్తి ఇయ్యనని డిక్లేర్గా ఉన్నాడు. అందు గురించే బోర్సర్స్ని పెట్టించి కొట్టించిండు కదా. ఆయన అంటున్నాడు నాకు న్యాయం కావాలి. ప్రపంచంలో ఎవరెవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో వాళ్ళని కలవడానికి వెళ్తున్నా. చంద్రబాబు నాయుడు గారా, పవన్ కళ్యాణ్ గారా, చిరంజీవి గారా, లేకపోతే రేవంత్ రెడ్డి గారా, లేకపోతే మీ నాన్నగారికి అనుబంధం ఎక్కువ ఉన్న మోడీ గారిని కలవడానికి వెళ్తున్నారా? న్యాయం కావాలి నాకు, ప్రపంచంలో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారుగా వాళ్ళని కలవడానికి నేను వెళ్తున్నాను ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. అక్కడ దాకా వెళ్తాను. అంటే ప్రేమ పెళ్లి చేసుకునేది తప్ప నేను అని అడగడానికి ఆయన వెళ్తున్నారు. అంటే ఓన్లీ ఇక్కడ ఏం మెన్షన్ చేశారంటే ఫ్యామిలీ మ్యాటరే అంటున్నారు. మళ్ళీ ఫ్యామిలీ మ్యాటరా లేకపోతే ఆస్తి పంచాయతీల గొడవనా అర్థం అవ్వట్లేదు. కొంతమంది ఏమంటున్నారు అంటే ఆస్తి పాసులు పంచని అంటున్నారు, మా నాన్నగారు మోహన్ బాబు గారు పంచని అంటున్నారు. అందు గురించే నాకు బౌన్సర్స్ని పెట్టించి నన్ను కొట్టించిండు. అంత పెద్ద తప్పు ఏం చేసిండు అతను? ప్రేమ పెళ్లి లోకంలో ఎవరు చేసుకుంటలేరా మోహన్ బాబు గారు? నాకు అర్థం కాదు. ఒక కొడుకుని దుర్మార్గంగా నువ్వు కొడితే, మోహన్ బాబు గారు కొడితే అర్థం ఉంటుండే. మోహన్ బాబు గారు కొట్టకుండా బౌన్సర్స్ని పెట్టించి ఒక కొడుకుని కొట్టియడం ఎంత దుర్మార్గం. అంత పెద్ద తప్పు ఏం చేసిండు అని కొడుకు? ఇంత దుర్మార్గమా? పెద్దరాయుడు లాగా సినిమాలో కానీ రియల్ హీరోగా కానీ ఎంతోమందికి మంచి చెప్పే వ్యక్తి మోహన్ బాబు గారు. ఈరోజు నలుగురు యూట్యూబ్ ఛానల్లో నలుగురు చెప్పడం స్థాయికి వచ్చిందంటే నిజంగా అసలు నమ్మసత్యంగానే లేదు.
అసలు మోహన్ బాబు గారే నలుగురికి మంచి చెప్పే వ్యక్తి, ఈరోజు నలుగురే చెప్పుకునే స్థాయికి వెళ్ళిపోయాను మోహన్ బాబు గారు. చాలా తప్పు ఇది. అసలు కొడుకుని కొట్టియడం ఏందన్నా, నేను ఎక్కడ చూడలే. అంత పెద్ద తప్పు ఏం చేసిండు? కొడుకుని మోహన్ బాబు గారు కొట్టితే చెప్పుతో కొట్టిన అర్థం ఉంది దానికి. కాకపోతే బౌన్సర్స్ని పెట్టించి వేరే వాళ్ళతో కొట్టియడం అనేది ఎంత దుర్మార్గం తెలుసా? అంత పెద్ద తప్పు ఏం చేసిండు అతను? ప్రేమ పెళ్ళి ఒకటే కదా చేసుకున్నది, ఆస్తి పంచాయతీలు పంచకపోతే ఇప్పుడు అంటున్నారు నువ్వు కష్టపడి సంపాదించుకో. మరి ఎందుకు కొడుకుని ఎందుకు అన్నారు? ఆయన గిట్ట వాటా వస్తుంది కదా, అందులో ఎంతో కొంత వస్తుంది కదా. ఇంట్లో కూర్చొని మాట్లాడుకునే విషయము హాట్ టాపిక్గా పబ్లిక్లో పెట్టడం ఎంత దుర్మార్గం ఇది. పెద్దరాయుడులాగా ఆయన తీర్పు చెప్పే వ్యక్తి, అందరికీ మంచి చెప్పే వ్యక్తి, ఈరోజు నలుగురు చెప్పే స్థాయికి వెళ్ళిపోయిండ్రు మోహన్ బాబు గారు. ఇది తప్పు. నలుగురు ఎప్పటికైనా సరే కానీ మీరు నలుగురు మీ ఫ్యామిలీ మొత్తం ఒక దగ్గర కూర్చొని ఇంట్లో కూర్చొని ఎవరికి ఎంత వస్తుందో ఎక్కువనో తక్కువనో మోహన్ బాబు గారు మీకు ఎంత అయితే ఇవ్వాలని ఉందో అంతే ఇవ్వండి, ఎక్కువ తక్కువ ఎంతో కొంత ఇవ్వండి, అందరు మంచిగా ఉండండి. మీ ఫ్యామిలీని ప్రేమించే వ్యక్తిని నేను, నాటే ఆయనని ప్రేమిస్తా, మోహన్ బాబు గారిని కొడుకునే ప్రేమిస్తాను కాదు, ఫ్యామిలీనే ప్రేమించే వ్యక్తిని నేను చెప్తున్నా. సో ఇటువంటివి బంద్ చేయండి. మీరు నలుగురు ఇంట్లో కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ అవుతుంది. ఎవరికి ఎంత ఇవ్వాలనుకుంటారో మోహన్ బాబు గారు ఇచ్చేయండి, అయిపోతుంది. కానీ ఒకటి అన్నారు, నువ్వు కష్టపడి నేను కని పెంచిన, ఇంత పెద్ద స్టార్ని చేసిన నువ్వు ఇంకా నీ చేతులతోటి నీ కాళ్ళతోటి కష్టపడి నువ్వు ఇంకా సంపాదించుకో ఆస్తుపాస్తులు అంటుండు. మరి కొడుకే స్టేషన్కి వెళ్ళి తండ్రిపై కేసు పెట్టడం అది ఎంత కష్టం అంటే మరి తండ్రి బౌన్సర్స్ని పెట్టించి కొట్టియడం చాలా తప్పు బదర్. ఎందుకు కొట్టియాలి? ఏం తప్పు చేశాడని కొడుకు? బౌన్సర్స్ని పెట్టించి కొట్టించి అంత తప్పు చేసిండు అతను. ప్రేమ పెళ్లి చేసుకొని అంత తప్ప లోకంలో ఎవరు చేసుకుంటలేరా? దేశంలో అందరు చేసుకుంటున్నారు కదా. ఆయన ఏం పాపం చేసిన? అవును పెట్టిండు, మరి అంత దెబ్బలు తిన్నవాడు ఎందుకు పెట్టాడు కేసు? నాకు సెక్రటరీ కావాలి, నాకు బాన్సర్స్ నాకిట కావాలి, నాకు ప్రాణహాని ఉంది అని అతను వెళ్ళి కేసు పెట్టడం జరిగింది. తండ్రి మీద అయినా ఎవరైనా మరి ఆయనకు ప్రాణహాని ఉంది కాబట్టి నాకు సెక్రటరీ ఇవ్వండి అని ఆయన వెళ్ళి కేసు పెట్టడం జరిగింది. నాన్నగారి మీద ఇల్లీగల్గా కోర్టుకి వెళ్ళి నోటీస్ పంపితే అది నాన్నగారికి చాలా ఇబ్బంది. కానీ నా తండ్రి కదా, ఏం చేసినా కానీ నా తండ్రి కాబట్టి నేను గమ్మున ఉంటున్నా. సో అది మరి బ్రో విష్ణు గారు బయటికి వచ్చిళ్ళు అనుకో, మరి ఈ ఇద్దరి టాపిక్ నడుస్తుంది కదా, ఈ రోజు తండ్రి నడుస్తుంది కదా, ఆయన వచ్చి రియాక్ట్ గట్టిగా అయింది అనుకో, వీళ్ళిద్దరి జీవితం మీద వీళ్ళిద్దరి పరిస్థితి ఏంది అంటే ఈ భూమి పంచదుల అంటే ఆయన సినిమా మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అని బయటికి రాలేకపోతుండా? లేదు బ్రదర్, ఇక్కడ సినిమా గురించి ఏం ఎఫెక్ట్ ఏం పడదు. కాకపోతే మంచి వ్యక్తి విష్ణు అన్న. నిజంగా ఇటువంటివి అంటే మనము ఒక చెప్పించుకునే స్థాయి కాదు, మనం ఒకరికి చెప్పే స్థాయి, వాళ్ళ ఫ్యామిలీ ఒకరికి చెప్పే స్థాయి, ఒకరు చెప్పించుకునే స్థాయి కాదు. కాకపోతే మనం సాల్వ్ చేసుకున్నాం అనేది మన ఇంటి ఫ్యామిలీ కదా, ఫ్యామిలీ గొడవ ఇంట్లోనే కూర్చొని మాట్లాడుకుందాం. రియాక్ట్ అయితే వేరే ఉంటుంది బ్రదర్, కథ వేరే ఉంటుంది. రియాక్ట్ అయితే విష్ణు అన్న రియాక్ట్ అవి అనుకో వేరే విధంగా ఉంటుంది. అంటే వీళ్ళిద్దరికి ఎఫెక్ట్ పడుతుంది, బాగా ఎఫెక్ట్ పడుతుంది, ఎక్కడ దాకా వెళ్తుంది. కాకపోతే ఏంటంటే ఎందుకు ఇవన్నీ గొడవలు? మనం ఇంట్లో కూర్చొని మాట్లాడుకున్నాం, ఎవరికి ఏం కావాలి, ప్రేమ పెళ్ళి అయ్యింది, సరే ఓకే, ఎవరికి తప్పు ఉంది ఏముంది, ఎందుకు ఇట్లా చేసినావు, ఓకే చాలు, ఇంటి దగ్గర మాట్లాడుకుంటే ఓకే. సినిమా ఉంది, సినిమాకి ఎఫెక్ట్ పడితే నాట్ సినిమా. కానీ విష్ణు అన్న రియాక్ట్ అయితే వేరే లెవెల్గా ఉంటుంది. ఏంటంటే ఇవన్నీ ఇంటి ఫ్యామిలీ ఇంట్లో మ్యాటర్ కదా, బయటికి ఎందుకు తేవడం, హాట్ టాపిక్గా మార్చడం ఆయనకు లేదు, ఉద్దేశమే లేదు. అటువంటి అంటేనే ఆయనకు నచ్చదు గొడవలు కానీ ఇంకోటి సోవాడు కానీ ఆయనకు నచ్చవు. కాకపోతే ఇంట్లో చూసుకునే గొడవ ఇది, ఇంట్లో చూసుకుందాం అనేది ఉన్నది ఆయనకు. పెళ్ళి అంటున్నావు, ఈ పెళ్లి గురించి ఇంత క్రియేటివ్ నువ్వు చేసినావా, లేకపోతే నువ్వు ఏం చెప్తున్నావు జనాభా కంటే? పెళ్లి అంటున్నావు అంటే లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు తప్ప నువ్వు అంటున్నావు కదా. అంటే నేనేమంటున్నా అంటే జనాభా తరపు నుంచి వెళ్ళి కొంతవరకు తప్పు కాదని నేను అంటున్నా అంతే. నేనేమంటే భూమి ఆస్తులకు కూడా కాబట్టి డైరెక్ట్ పెళ్లి గురించి కూడా పర్సనల్ గొడవలు అంటే వీళ్ళు జనాభాను పిచ్చోళ్ళని చేస్తారా వీళ్ళు? మరి లేదు అంటే పిచ్చోళ్ళని చేసే అంత ఫ్యామిలీ కాదు, నలుగురికి మంచి చేసే ఫ్యామిలీ. వీళ్ళు మంచి చేసే వాళ్ళు అయితే ఈ జనాభా ముందుకు ఎందుకు వచ్చింది అన్నగారు? అంటే ఇంత పెద్ద కొన్ని కోట్ల ప్రజలు ఉన్నారు ఆయనకు ఫ్యాన్స్, వాళ్ళకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి కదా అన్న. వీళ్ళు పెద్ద హీరోలు కాబట్టి వీళ్ళే రోడ్డు మీదకి వస్తే ఎట్లా ప్రజలు ఎట్లా తట్టుకోగలుగుతారు? అంటే ఒకటి నేర్చుకుంటారు వీళ్ళు. ఒకటి బ్రదర్ ఇక్కడ ఏంటి మనం చూసుకోవాల్సిందంటే, ఒకటి మా అన్న ప్రేమ పెళ్లి చేసుకున్నాడు, లోపల గొడవలు జరుగుతున్నాయి. ఓకే, అంటే లోపల ఏ గొడవలు జరుగుతున్నాయో మనకు తెలియదు, మనకు క్లారిటీగా తెలియదు. అంటే ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాత ఏం గొడవలు ఉన్నాయి లోపల అనేది మనకు తెలియదు. మరి అవి ఏం గొడవలు అంటే ఆస్తి గొడవలా,
ఇక్కడ ఏముంటుందంటే అంటే ఒకటి ప్రేమ వివాహం చేసుకున్నారు, ఒకటి ఇంకోటి ఏమో ఆస్తి పంచాయతీ గొడవలు ఇవి అంటుండ్రు. కానీ లోపట వీళ్ళు ఏమంటున్నారు, మోహన్ బాబు గారు వాళ్ళందరూ ఏమంటారు, మా ఫ్యామిలీ మ్యాటర్ లోపట గొడవ అంటున్నారు. మరి ఆ గొడవ ఏందో బయటికి చెప్పట్లేరు. మరి ఎందుకు హాట్ టాపిక్ పైకి ఈయన తెలియని తప్పు చేసిండా మోహన్ బాబు మీద, ఏమన్నా కేసులు కానీ ఏమన్నా గురించి ఎక్కడ చెప్పుడు కానీ ఏదన్నా ఘోరమైన పని చేసిండా? మోహన్ బాబు గారు మరి ఎంత విషయం అయినా గిట మోహన్ బాబు గారు ఏం చేశారు, ఇక్కడ బౌన్సర్స్ అని పెట్టించి కొడుకుని కొట్టించేంత తప్పు ఏం తప్పు చేసిండు అదే కదా మనకు అర్థం తెలియదు. ఆ తప్పు బయటకు వచ్చేదాకా తెలియదు. మనం పోరాడుతూనే ఉండాలి. మోహన్ బాబు గురించి పోరాడాలా, హీరో గురించి పోరాడాలా, విష్ణు గురించి పోరాడాలా, ఎవరి గురించి పోరాడదాం? మన ఫ్యామిలీ గురించి పోరాడాలి. మీరు ఒకటి ఎప్పటికైనా ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా ఏది ఏమైనా సరే కానీ మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ ఒక దగ్గరికి కలిసిపోతారు ఎప్పటికైనా. ఆస్తి పాస్తులు గొడవ అయినా, లవ్ మ్యారేజ్ అయినా, ఇంకోటి సో వాటి ఏదైనా గిట మళ్ళీ వాళ్ళు ఒక దగ్గరికి వచ్చి కలిసిపోవాల్సింది. అటువంటి మ్యాటర్ని వాళ్ళే వెళ్ళి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయే పంచాయతీ. వీళ్ళు ఆ టాపిక్గా పబ్లిక్కి చెప్పేంత స్థాయికి వచ్చిండు. ఒక పెద్దరాయుడు నలుగురికి మంచి చెప్పే వ్యక్తి మోహన్ బాబు గారు, అతనే ఈరోజు నలుగురు చెప్పే స్థాయికి వచ్చిరంటే నమ్మసత్యంగా లేదు. నిజం బ్రో. ఇటువంటివి బంద్ చేసుకోండి. మీరు వచ్చేయండి, అందరు వచ్చి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది. కానీ ఇక్కడ ఏంటంటే కొడుకుని తండ్రి కొట్టియడం అనేది చాలా తప్పు. అది ఒకటి. అంటే ఎందుకు కొట్టించిండు, దేనివల్ల కొట్టించిండు? ప్రేమ పెళ్లి చేసుకున్నందుక, ఇంకో ఏమైనా తప్పు చేశాడా? మళ్ళీ కొడుకే అంటున్నారు కదా, ప్రపంచంలో పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలవడానికి నేను వెళ్తున్నా, నాకు న్యాయం కావాలంటున్నా. అంటే ఎటువంటి న్యాయం కావాలి? ప్రేమ పెళ్లి చేసుకున్నందుక, లేకపోతే ఆస్తి పాస్తులు పంచనందుక? అసలు తెలియట్లేదు. ఆస్తి పంచాయతీలు కాదంటున్నారు, ప్రేమ వివాహం కాదంటున్నారు. అంటే ఫ్యామిలీ విడిపోదాం అనుకుంటున్నారా, లేకపోతే ఎవరిది వాళ్ళు సపరేట్ అవ్వదాం అనుకుంటున్నారా? ఫ్యామిలీ మ్యాటర్ అంటున్నారు. మరి ఫ్యామిలీ మ్యాటర్ అయితే అతను ఎందుకు కేసు పెట్టాలి, ఇతను ఎందుకు బౌన్సర్స్ అని పెట్టించి కొట్టియాలి? ఇవంటి ఏంటిదో నాకు ఇవన్నీ ఖచ్చితంగా త్వరలో బయటకు వస్తాయి. అయితే గాయస్ నేను ఏమంటున్నంటే, మోహన్ బాబు గారు వీరి అభిమాని బ్రదరు. అంటే నేను ఏమంటాను, నా ప్రజలరా ఖచ్చితంగా గమనించాలి మీరు. అన్న నమస్తే అన్న, మీకు మోహన్ బాబు అన్న, నీ వీరి అభిమాని, మీ అసలు పెద్ద ఫ్యామిలీ, ఓ పెద్దరాడు ఫ్యామిలీ, మీరు బయటకు వచ్చి ఇంత గలీజ్గా, అంత గలీజ్ అంటే సారీ ఏమనుకోకు, ఇంత నీచమైన పనులు మీరు ఇట్లా బయటికి తేయకూడదు, రాకూడదు. మీరు జనాభాకు మెసేజ్ ఇవ్వాలన్న. ఫస్ట్ నిజంగా చెప్తానా, ఇంత మంచి ప్రేమికులు ఉన్నారు నీకు, మంచి మెసేజ్ వీళ్ళ గురించి. వీళ్ళే ఇంత బాధపడి నీ గురించి గొప్పగా చెప్తాను. ఇటువంటి తప్పులు ఇంకోసారి చేయొద్దని ఈ రాజు ఒంటరిపడం కోరుకుంటుండు, నీ ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నా. ఖచ్చితంగా నువ్వు ఇటువంటి తప్పులు చేయకు, మా సొంటలోకి మెసేజ్ ఇవ్వాలి. నిన్ను చూసుకొని నేర్చుకోవాలన్నా, నిన్ను చూసి వీళ్ళు బాధపడొద్దు అన్నయ్య. మీరు మంచి పద్ధతి గల ఫ్యామిలీ, 100% నీ ఫ్యాన్ అంటుండు. ఖచ్చితంగా పార్ట్ 2లో మంచిగా కలుద్దాం, మేము కలుద్దాం. థ్యాంక్ యూ అన్న.